హలో గాయస్, నమస్తే. అందరు ఎట్టున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్ ఛానల్. ఎస్, పేరు మార్చేసిన ఛానల్ ఎందుకంటే చాలామంది ఆ లెంత్ ఎక్కువైపోయింది ఛానల్, అండ్ ఆ పేరు కూడా కొద్దిగా అర్థం కావట్లేదు. అర్థమయ్యే విధంగా పెట్టండి, బాగుంటుంది మీకే అని చెప్పి సజెస్ట్ చేసారు చాలామంది. సో ఆ సజెషన్ ప్రకారం నేను పేరు మార్చిన. ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ పేరు మీద ఉంటుంది, శ్రీ ఫుడ్ ట్రావెలింగ్ అని చెప్పేసి. అందులో కూడా ఫాలో చేయండి. అండ్ ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్, మన ఛానల్ని చాలా ఆదరిస్తున్నందుకు. మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా ఈరోజు మా అమ్మమ్మ ఊరికి వెళ్తున్నా, చీకటి మామిడి. మీరు ఇంతకుముందు చూసే ఉంటారు, తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు జరిగినాయి కదా. ఒకవేళ మీరు అది చూడకుంటే చూడండి, చాలా బాగుంటాయి వీడియోస్. ఇక్కడ వెళ్తున్నప్పుడు ఏంటంటే, నేను చిన్నప్పుడు టెంపుల్ ఉంటుంది అక్కడ మధ్యలో, మా అమ్మమ్మ ఊరికి వెళ్తున్నప్పుడు ఆ టెంపుల్ మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. చాలా బాగుంటుంది. అదే ఎవరైనా ఆల్రెడీ చూసి ఉంటే కామెంట్ చేయండి. అండ్ అదే కాకుండా అక్కడ ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, మెట్టు మైసమ్మ అని చెప్పేసి, చాలా బాగుంటుంది. అది కూడా మీకు చూపిస్తా. అండ్ ఇక మన జర్నీ స్టార్ట్ చేద్దాం మరి. ఫ్రెండ్స్, నేనైతే స్టార్ట్ అయిపోయినా విశాలక్ష రోడ్ నుంచి. మా అమ్మమ్మ ఊరు అయితే చీకటి మామిడి. అండ్ ఇంకోటి ఏంటంటే, మన చక్రీపురంలో అన్న కొడుకుంటాడు, వాడిని పికప్ చేసుకొని మనల్ని ఇద్దరం కలిసి వెళ్తాం. ఇంకా సో రాధికా రోడ్లో ఉన్నా. ఇప్పుడు ముందరికి వెళ్ళిన తర్వాత రైట్ తీసుకొని వెళ్ళిపోదాం, ఎందుకంటే ఆ సిగ్నల్ దగ్గర చాలా టైం పడుతుంది అని చెప్పి నేను ఇట్లా షార్ట్కట్లో వెళ్ళిపోతున్నాను. ప్రస్తుతానికి చక్రీపురం వచ్చేసినాం. ఇంకా ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడు, అన్న కొడుకుని పికప్ చేసుకొని ఇక మంచిగా స్టార్ట్ అయిపోదాము. తిరుమలనాథ స్వామి వీడియోలు ఉంటాయి చీకటి మామిడివి, అవి చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఓకేనా. సో ఇక్కడే వస్తుంది చూడు మా హీరో, ఆయనే. క్యాప్ కూడా జబర్దస్త్ పెట్టినావుగా, ఎండక ఉంటుందా క్యాప్? మరి గాలికి పోతే. ఫ్రెండ్స్, పికప్ చేసుకున్నా ఇక మావని. ఇక ఇక్కడ నుంచి మంచిగా ఊరికి వెళ్ళిపోదాము, అమ్మమ్మ ఊరికి. వెళ్ళే దారిలో మేము చిన్నప్పుడు కొన్ని ప్లేస్లు ఉన్నాయి, ఒక 2 ప్లేస్లు బాగా కొద్దిగా అనుమానం ఉంది వాటితోనే. ఆ ప్లేస్లు మీకు కూడా చూపిస్తా. మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్లేస్లో. సో ప్రస్తుతానికి చక్రీపురం నుంచి స్టార్ట్ అయిపోయినాం మనము, టువార్డ్స్ నాగారము, కీసరా. సో నాగారం రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇప్పుడు నాగారం నుంచి ఇంకా నెక్స్ట్ రాపల్లి ఎక్స్ రోడ్. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం బైక్ రైడ్ చేస్తున్నాం కదా, ఈరోజు సెకండ్ రైడ్ నాకు తెలిసి. సో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటాయి కదా, కొద్దిగా అలాంటి సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు, కామెంట్ చేయండి, ఖచ్చితంగా చూస్తా. ఫ్రెండ్స్, బండ్లగూడ రీచ్ అయినాం. ఇప్పుడు బండ్లగూడలో ఉన్నాము. ట్రాఫిక్ మాత్రం బాగానే తగ్గుతుంది ఆడ. చెత్త అంతా వెళ్తే ఆ డంపింగ్ యార్డ్లో వేసేస్తారు. ఇక్కడే ఉంటుంది డంపింగ్ యార్డ్. హైదరాబాద్ నుంచి సగం చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడే వేస్తారు. సాయంత్రం మాత్రం చాలా ఇబ్బంది ఉన్నది ఇక్కడ. ఎవరైనా మన వీడియో చూసి, ఇక్కడ ఉన్నవాళ్ళు, బండ్లగూడలో ఉన్నవాళ్ళు వీడియో చూసి ఎవరైనా నిజంగా మీకు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనం కీసరా పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నాము. చూడండి, లెఫ్ట్ సైడ్లో మనకి కీసరా పోలీస్ స్టేషన్ అది. అండ్ కీసరా మండల్ కూడా కదా ఇది. నేను ఇక్కడే చదివిన కీసర్లో. నెక్స్ట్ టైం మనం కీసరగుట్ట వ్లాగ్ చేద్దాము, బాగుంటుంది. కీసరగుట్ట కూడా స్వయంగా వెలిసినటువంటి రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఎట్లా అవతరించినటువంటిది అక్కడ పూజారులతో కనుక్కున్నాము. నేను చదివింది కూడా ఇక్కడనే. ఫ్రెండ్స్, ఇప్పుడు అంకిరెడ్డిపల్లి చౌరస్తాకి దగ్గరలో ఉన్నాము. సో చెట్లు చూసిరా, ఏదో మన కప్పేసినట్టుగా ఎట్లా మంచిగా వచ్చినాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది కదా. నీడ ఉన్నది, మంచిగా అనిపించింది, చల్లగా ఉండే. ఇట్లా ఎంత దూరం రైడ్ చేసినా ఇట్లా చెట్లు ఉండి నీడ ఉంటాయి, చాలా మంచిగా అసలు రైడ్ చేసినట్టే అనిపించదు కదా.
సో అంకరెడ్డిపల్లి చౌరస్తా దాటేస్తున్నాం ఇంకా. ఇక్కడ ఏంటంటే కొద్దిగా అన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి బాగా ముందర, అందుకే పెద్ద లారీలు కూడా కనబడుతున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు పర్వతాపూర్ చౌరస్తా మీద ఉన్నాం. ఇక్కడ అమ్మవారు ఉంటారు, గట్టుమైసమ్మ తల్లి. సో అమ్మవారి దర్శనం చేసుకున్నాము, ఎందుకంటే అమ్మవారు పవర్ఫుల్ అంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తారు చెప్పాలంటే. సో చూస్తారు కదా ప్రజలు ఎత్తున్నారు. పెద్ద పర్వతాపూర్ చౌరస్తా అంటారు. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా కమాన్ కనబడుతుంది కదా, అక్కడ సాయిధామం ఉంటుంది, ఆడు కూడా వెళ్దాము. నా చిన్నప్పుడు బాగా వెళ్తుండే, ప్రతి గురువారం వెళ్ళేవాళ్ళం కదా. ఫ్రెండ్స్ గట్టుమైసమ్మ తల్లి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి సాయిధామం వెళ్దాము. అక్కడ కూడా సాయిబాబా ఉంటారు. నేను చిన్నప్పుడు చాలా ఫేమస్ సాయిబాబా టెంపుల్ అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు అది. ఇంకెవరైనా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో చూస్తే కామెంట్ చేయండి. సో అక్కడ కూడా వెళ్దాము, ఆడ స్కూల్ కూడా ఉంటుంది, సాయిధామం స్కూల్ ఉంటుంది, అది కూడా చూసుకుందాం వెళ్ళి. సో రండి ఇంకా మనం అమ్మవారి దర్శనం చేసుకుందాం దోస్తులు. చూస్తున్నాం కదా అమ్మవారిని. సో చాలా పవర్ఫుల్ అమ్మవారు చూడండి. సో పెద్ద పర్వతాపూర్ చౌరస్తా మీద ఉంటారు అమ్మవారు. ఫ్రెండ్స్ చూసారు కదా అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా మనం సాయిధామం టెంపుల్ ఉంది కదా, సాయిబాబా దర్శనానికి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ చూస్తున్నాం కదా, ఈ ప్లేస్లో ఏంటంటే సండే రోజు అయితే ఫుల్ జనాలు ఉంటారు. అమ్మవారి దర్శించుకున్న తర్వాత ఈ చెట్ల కింద అందరు వచ్చేసి ఇంకా అమ్మవారి మొక్కులు తీర్చుకొని ఇక కోళ్ళు మేకలు అన్నీ కోసుకొని ఇక ఫ్యామిలీస్తో వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ మీకు కనబడుతుంది అనుకుంటున్నా, ఇక్కడ తోళ్ళు కూడా కనబడుతున్నాయి, మేకతోళ్ళు కూడా కనబడుతున్నాయి చూడుర్రి. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇట్లా చెట్ల కిందకి వస్తారు. ఇక సండే రోజు అయితే మస్తు జనాలు వస్తారు, ఫుల్ అంటే ఫుల్ భక్తులు వచ్చేస్తారు. ఇంకా చూడండి ఈ చెట్లు అంతా ఇక్కడ అండ్ ఎదురు కనబడుతుంది కదా, అటు సైడ్ కూడా మొత్తం ఫుల్ అయిపోతుంది, ఇదంతా ప్యాక్ అయిపోతుంది, అంతమంది జనాలు వస్తారు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే టెంపుల్ చూడండి, రోడ్ అవతల సైడ్ ఉంటుంది టెంపుల్. అమ్మవారి దర్శనం అయిపోయింది, ఇంకా గట్టుమైసమ్మ తల్లి దర్శనం అయిపోయింది. సో ఇక్కడ నుంచి సాయిధామం వెళ్ళాము. ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుంది, ఈ పెద్ద పర్వతాపూర్ రోడ్లో ఉంటుంది. సో వెళ్ళి చూస్తున్నాము, ఇక్కడ చూసుకొని బయలుదేరిపోయాం. ఇది పెద్ద పర్వతాపూర్ రోడ్, ఇది మళ్ళీ ఇదంతా బొమ్మలవారం మండలి కింద వస్తుంది. సో చాలా సంవత్సరాలు అయిపోయింది నాకు తెలిసి ఇక్కడ కూడా రాక, 25 సంవత్సరాలు అయిపోయింది రాక. అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు బస్ ఎక్కి ఇదే రోడ్లో వెళ్తుండే మేమంతా. రెగ్యులర్గా కీసరకు వస్తుండే ఊరు నుంచి, ప్రారారం నుంచి పొద్దున్నే లేచి వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళేవాళ్ళం. ఊరు బస్సు డైరెక్ట్ ఉంటుండే ప్రారారం అని. సో ఆ బస్సు ఇక్కడ నుంచే వెళ్తుంది పర్వతాపూర్ రోడ్ నుంచి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చూడండి ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము, సాయిబాబా టెంపుల్ ఎంట్రన్స్లో. సో గేటు క్లోజ్ చేసేసింది, చూద్దాం ఒకసారి ఉందా లేదా. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి సాయిధామం టెంపుల్ దగ్గర ఉన్నాము, ఎంట్రన్స్లో ఉన్నాము. గేట్ కనబడుతుంది కదా, అది గేటు క్లోజ్ చేసి ఏం లేదు, మామూలుగా అట్లా పెట్టేసారు, ఎవరు లేరని చెప్పి. మనం గేట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి సాయిబాబా దర్శనం చేసుకొని మళ్ళీ మనం చీకటి మామిడికి బయలుదేరాం. సాయిధామం ఎంట్రన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నది. అండ్ శ్రీ సాయి దత్త పీఠం, శ్రీ సాయి సేవా సమితి ట్రస్ట్ అని చెప్పేసి బోర్డు ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడండి పెద్దగా బోర్డు పెట్టారు, సేవా సమితి ట్రస్ట్ సాయిబాబాది. సో నేను చిన్న ఉన్నప్పుడు ఇక్కడ కనబడుతున్నారు కదా ఆ గురువు, ఆయన ఉండేవారు, ఇప్పుడు ఉన్నారేమో కనుక్కుందాము, ఉంటే మాట్లాడి చేసే ప్రయత్నం చేద్దాము గురుగారితోనే. సో లోపలికి ఎంటర్ అయిపోదాం, ఇంకా గేట్ తీసేసుకొని. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ కుందేళ్ళు ఉంటుండే, ఆ కుందేళ్ళు చూడడానికి అని చెప్పి వచ్చేవాళ్ళం, ప్రతి గురువారం వస్తుండే, మంచిగా అనిపిస్తుండే. ఇప్పుడు ఎండాకాలం కదా, కొద్దిగా అంతా ప్రకృతి
ఎట్లా అంటే ఎండాకాలం అంతా వెళ్ళిపోతుంది కదా, ఆకురాల్చి కాలం అంటారు కదా, ఆకు అన్నీ రాలిపోయి చెట్లు కూడా కొద్దిగా ఉంది. కానీ మామూలుగా వర్షాకాలం అనుకోండి ఫుల్ గ్రీనరీ ఉంటుంది, అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ స్కూల్ కూడా ఉంటుంది, ఒకవేళ వాళ్ళు అనుమతిస్తే మనం అది కూడా చూపించే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. గేట్ నుంచి ఎంటర్ అయిపోయిన తర్వాత మనం కొద్దిగా లోపలికి వస్తే ఇంకా చూడండి ఇట్లా ఉంది. అదే స్కూల్ అక్కడ కనబడుతుంది కదా మనకి, అది స్కూల్ అది. అండ్ ఇక్కడ టెంపుల్ చూడండి ఎంత మంచిగా ఉంది కదా, చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. నేను వాళ్ళు ఎవరైనా ఉంటే లోపల చూపించే ప్రయత్నం చేస్తాను, ఒకవేళ వాళ్ళు అనుమతిస్తే. సో వాతావరణం చూసిరా ఎంత మంచిగా ఉందో ప్రశాంతంగా. అక్కడ గేట్ అది, మనం అక్కడి నుంచి వచ్చినాం ఇప్పుడు ఎంట్రన్స్. ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో ఉన్నాము, స్వామి మన సాయిబాబా టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇంకా చూడండి చాలా రోజుల తర్వాత వస్తున్నా కదా, చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎంట్రన్స్ ఇది. అండ్ ఇంకో ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో, మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారు ఈ ప్రదేశాలు మాత్రం. అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే నీట్గా మెయింటైన్ చేస్తారు, ఇంత కూడా ఖరాబ్ చేయలే చెప్పాలంటే. చెప్పులు ఇక్కడ వదలండి అని చెప్పి అక్కడ రాశారు. ఇక వాహనాలు ఇక్కడనే ఆపండి అని చెప్పి బోర్డు కూడా పెట్టేసారు ఇక్కడనే. సో చెప్పులు ఇక్కడ వదిలేసి ఇంకా మన కాళ్ళు కూడా కడుక్కొని దర్శనానికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ కాళ్ళు కూడా కడుక్కున్నాము, సాయిబాబా దర్శనానికి వెళ్తున్నాము. మీరు కూడా చూడండి మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా మన వీడియో చూసిన వాళ్ళు ఉంటే ఒకవేళ చూడకుంటే రండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. గురువారం రోజు రండి, ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఈరోజు ఇక్కడ వెళ్తున్నా కాబట్టి, పని ఉంది కాబట్టి అదే టైంలో దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చిన. మీరు రావాలనుకునే వాళ్ళు గురువారం రోజు రండి, చాలా బాగుంటుంది టెంపుల్. ఫ్రెండ్స్ టెంపుల్ ఎదురుగా ఉన్నాము, ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఈ టెంపుల్ 1991 సత్యప్రదానంద స్వామీజీ వారు స్థాపించారు. వారిని కూడా నేను చూపిస్తాను లోపల, ఇప్పుడు వారు లేరు. సో ఎంత బాగుంటుంది అంటే టెంపుల్ చూడండి. ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో నుంచి మనం ముందరికి రాగానే సాయిబాబా దర్శనానికి ముందుగా చూసుకుంటే ఇక్కడ తాబేలు ఉంది, చూసిరు కదా, పాలరాతితోనే ఉంది తాబేలు. సో ఆ తర్వాత ఇంకా సాయిబాబా చూడండి ఎంత బాగుంటారో. సేమ్ మన షిరిడీలో ఎట్లయితే ఉంటారో సాయిబాబా స్వామి, ఇక్కడ కూడా అట్లే ఉంటారు చూడండి. జై సాయిరామ్, జై జై సాయిరామ్. సో మంచిగా ఉంది కదా చూడండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఇక్కడికి వస్తే. గురువారం రోజు మాత్రం రండి, చాలా హ్యాపీ ఉంటుంది. గురువారం ఏంటంటే చాలామంది భక్తులు వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలారం మండలం పెద్ద పర్వతాపూరు గ్రామం దగ్గర ఉంటుంది ఇది. మీకు లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతా కావాలంటే, ఓకేనా. సో చూసుకొని రండి ఖచ్చితంగా, చాలా బాగుంటుంది టెంపుల్ ఇది. ఒక 20 సంవత్సరాలు దాదాపుగా నేను ఇక్కడ రాకుండా. సో చూడండి హాల్ ఎంత పెద్దగా ఉందో, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది, మంచిగా మనసుకి చాలా ప్రశాంతత లభిస్తుంది ఇక్కడ. సో ఈ టెంపుల్ను స్థాపించింది, ఈ దేవాలయాన్ని స్వామీజీ తినే. సో ఇక్కడ ఉంది చూసారా. సో నేను ఉన్నప్పుడు స్వామివారిని, ఈ గురువు గారిని దర్శనం చేసుకున్నాను. సో ఈ టెంపుల్ సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ పుస్తకాలు కూడా ఉన్నాయి. అవే కాకుండా ఇంకా ఇతర పుస్తకాలు కూడా ఉన్నాయి. అంటే ఈ బుక్స్ చదివే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళ కోసం ఇక్కడ ఏర్పాటు చేసారు. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి కొనుక్కుంటారు, ఇంకా ఆ పుస్తకాలను కొనుక్కొని వాళ్ళు చదువుకుంటారు. చూసినాం కదా, సాయిబాబా దర్శనం చేసుకున్నాము, అలాగే ఈ పరిసర ప్రాంతాలు కూడా చూసినాము, చాలా బాగా అనిపించింది కదా, మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా రండి ఖచ్చితంగా, నేను ఈ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ టెంపుల్ సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నటువంటి పంతుల్ని అడిగి తెలుసుకుందాం, ఓకేనా. ఈ గుడి 1991లో శ్రీ సత్యపదానంద ప్రభుజీ గారు స్థాపించారు 33 ఎకరాల్లో. ఇక్కడ సాయిబాబా ఆలయము, దత్తాత్రేయ పీఠము, గోశాల, స్కూలు, వృద్ధాశ్రమము ఇవన్నీ స్థాపించబడి ఉన్నాయి.
గోశాల కూడా 50 ఆవులతో ఇప్పుడు నడిపించబడతా ఉంది. సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూసుకుంటే మనకు అక్కడ టెంపుల్ కనబడుతుంది కదా, అది దత్తాత్రేయ స్వామి టెంపుల్ అంట. అది ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందాము దత్తాత్రేయ స్వామినే. చూడండి ఎంత బాగుంటుంది అంటే మంచిగా అనిపిస్తుంది. మీరు రండి, ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్. చూసారా ఈ చెట్టు? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మేడి చెట్టు, మేడి పండ్లు అంటారు కదా, సో ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. మేడి పళ్ళు ఎవరెవరు తిన్నారు ఎంత కామెంట్ చేయండి. నేనైతే తినలేదు ఇప్పటి వరకు. చిన్నప్పుడు తిని ఉంటాలే, మా పొలంలో ఉంటుండే, కానీ నేను ఎక్కువ తినకపోతుండే, ఎందుకంటే అవన్నీ ఏదో పురుగుల్లాగా ఉంటాయి అని చెప్పి తినడానికి అంత ఇష్టం ఉండకపోతుండే. సో దత్తాత్రేయ స్వామి దర్శనానికి వస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము. సో చూసుకుంటే మనం ఎంట్రన్స్లో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. సో చూడండి దత్తాత్రేయ స్వామి. సో పాలరాతితో ఉన్నది విగ్రహము, మంచిగా అనిపిస్తుంది కదా చూస్తుంటే. సో ఇప్పుడు దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకున్నాం కదా, నెక్స్ట్ మీకు చూపిస్తా. భరతమాత విగ్రహం ప్రతిష్ఠించారు ఇక్కడ. నేను ఎక్కడ చూడలేదు భరతమాత విగ్రహము, మీకు చూపిస్తా చూడండి. చాలా బాగుంటుంది భరతమాత విగ్రహము, అంత బాగున్నది. చూడండి ఫ్రెండ్స్, భరతమాత విగ్రహం దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి. చూడండి, ఎక్కడ చూసి ఉండరు భరతమాత విగ్రహాన్ని, ఎంత బాగుందో చూడండి. సో ఈ కలర్స్ ఇవన్నీ కాంబినేషన్ కూడా సూపర్ ఉన్నది కదా ఇది. సో లాంగ్లో నుంచి చూద్దాం ఇంకా. చూడండి, నాకైతే మస్తు అనిపిస్తుంది ఈ కలర్స్ ఇవన్నీ. అండ్ భరతమాత దగ్గర నుంచి చూద్దాము భరతమాతని. చూడండి, సో సూపర్ కదా. చిన్నప్పుడు మనము పుస్తకాలలో ఎక్కువగా చూసుకుంటుండే భరతమాతని. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో చాలా బాగున్నారు కదా. సో చాలా బాగా భరతమాత విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇదంతా చూడండి, ఇండియా పటము అట్లా గ్లోబ్ లాగా చేసేసి ఫ్లవర్ కింద తామర పువ్వు, ఆ తామర పువ్వులో అట్లా గ్లోబ్ లాగా పెట్టేసి తర్వాత దానిపైన భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. సూపర్ ఉంది కదా. ఆ పైన ఫ్లవర్ లాగా ఉంది చూసిరు కదా, లోటస్. సో కలర్ కాంబినేషన్, ఆ కలర్స్ చూస్తుంటే సూపర్ అనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్, సాయిబాబాని దర్శించుకునే ఎంట్రన్స్ ఉంది కదా, ఆ ఎంట్రన్స్లో మనం వస్తుంటే రైట్ సైడ్లో మనకి శ్రీ ప్రభుజీ ఉద్యానవనం అని ఉంది చూసిరు కదా. ఇదంతా ఉద్యానవనము. చూడండి, అసలు చాలా మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది ఇదంతా. చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి మనము స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. నేను స్కూల్ చూపిస్తా. ఏంటంటే ఈ స్కూల్లో ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటుంది. అందరికీ ఉచితంగా విద్య అందిస్తారంట. ఇక్కడ 220 మంది ఉన్నారంట, వాళ్ళందరికీ ఉచితంగా విద్య ఇస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నవారు మనకి చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ స్కూల్ని చూడడానికి వెళ్తున్నాం మనం. ఇక్కడ చూసుకుంటే చూసిరు కదా, సాయి దత్తపీఠ సాయిధామము స్థాపితము 1991 సాయి సేవాశ్రమము పెద్ద పర్వతాపురము శ్రీ సాయి సేవా సమితి ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ బ్యానర్లో తెలుపుతున్నారు. చూడండి, ఇక్కడ పెట్టారు కదా. ఇప్పుడు మనం చూసుకుంటాం కదా ఫ్రెండ్స్, ఇది ధ్యానం మందిరం అంటే ఎవరైతే ధ్యానం చేస్తారు కదా, ధ్యానం చేసుకునే వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేసారు మంచిగా. చూడండి, ఇవన్నీ ధ్యాన మందిరాలంట ఫ్రెండ్స్. ఇది చూస్తున్నాం కదా, ఇది మాతాజీ ఉంటారంట. మాతాజీ గురువు గారు చెప్పినా కదా, ఈ టెంపుల్ స్థాపించినటువంటి గురువు గారి దగ్గర శిష్యురాలుగా ఉన్నారంట వారు. సో ఆమెనే ఇక్కడ ఉంది, చూపిస్తాను. చూడండి, ఇంకో ఈ మాతాజీ అంట, ఈ మాతాజీకి సంబంధించినటువంటిది అది. అండ్ ఇప్పుడు ఇది చూసుకుంటాం కదా, అది గ్రంథాలయం. ఆ బిల్డింగ్ అంతా పెద్దగా ఉంది చూసిరు కదా. ఈ గ్రంథాలయంలో ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమము మరియు విద్యార్థులు ఎవరైతే ఉన్నారు కదా, స్కూల్లో చదువుకునే వాళ్ళకి మాత్రమే అలో ఉంటుందంట, బయట నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం అలో ఉండదంట. ఓన్లీ ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకే
అలో ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు మనకి చెప్తున్నారు. సో చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది వాతావరణము. అండ్ ఇంత ఎండ ఉంది కదా, ఎండలో కూడా నాకు అసలు చల్లగా అనిపిస్తుంది. ఎందుకంటే చెట్లు కూడా అన్నీ ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ ఆశ్రమం కూడా ఉంది, అది కూడా చూపిస్తా. చూసుకుంటే గ్రంథాలయము చూడండి ఎట్లా ఉంది. సో మంచిగా కట్టిరు కదా, ఇది ఇప్పుడు కట్టింది కాదు, అప్పుడు 91లోనే ఇంత ఆలోచనతో కట్టిరు. అంటే చూడండి ఎంత మంచిగా ఉందో చూడడానికి కూడా. ఇది ఎంట్రన్స్, ఇది లెఫ్ట్ నుంచి మనం పైకి వెళ్ళాలి అండ్ రైట్ నుంచి ఇక్కడ చూసుకుంటే మళ్ళీ వచ్చేటప్పుడు అట్లా రావాలి. సో 2 వే ఉంది. ఇప్పుడుగా మనం చూసుకుంటుంది అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేసిరంట ఈ బిల్డింగ్. ఇది శ్రీ సాయి అరవింద ఆవాసం అని ఉంది కదా, ప్రత్యూష శ్రీ సాయి అరవింద ఆవాసము, అనాథ పిల్లలు ఉంటారంట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఆచార్య నిలయం వద్ద ఉన్నాము. ఇది ఏదైతే విద్యార్థులు ఉన్నారు కదా వాళ్ళకు బోధిస్తారు కదా, బోధించేటువంటి ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసినటువంటి వసతి గృహాలు ఇవన్నీ. సో కొంతమంది బయటకనే వస్తారు, కొంతమంది ఇక్కడే ఉంటారంట. సో వాళ్ళ కోసం ఇదంతా ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం దీని లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే స్కూల్ ఉంది. ఇక్కడ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. ఇంతకుముందు చెప్పినా కదా 220 మంది విద్యార్థులకి ఉచితంగా విద్య అందిస్తారని చెప్పేసి. సో విద్య అనేది గొప్ప ఆయుధం అని చెప్పచ్చు మనకి. సో విద్య ఉంటే ఎక్కడైనా బ్రతకగలం ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఆ విద్య మనకి ఉచితంగా లభిస్తుందంటే చాలా సంతోషం కదా. సో ఇప్పుడు కూడా ఉచితంగా ఇస్తున్నారంటే ఈ పరిస్థితుల్లో ఎంత మంచి విషయం కదా ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉంది ఈ పరిసర ప్రాంతాల్లో. చూడండి మీరు చూసుకుంటే ఎంత మంచిగా ఉంది, చూసిరా ఎంత నీట్గా ఉంది, ఎంత పీస్ ఉంది చూడండి, ప్రశాంతంగా. అసలు విద్యార్థులకి ఇంత కూడా డిస్టర్బెన్స్ ఉండదు ఇక్కడ. ఎంత పెద్దగా ఉంది చూడండి గ్రౌండ్ కూడా. ఇదంతా ఇది ఒకటే కాదు, ఇంకా మళ్ళీ ముందర కూడా ఉన్నది, ఇంకా చాలా ఉన్నది ఇక్కడ. చూడండి ఎంత మంచిగా ఉంది, ప్రశాంతంగా. సో సపరేట్గా వాటర్ ట్యాంక్ కూడా ఉన్నది వీళ్ళ కోసము. సో దేనికి ఇబ్బంది లేకుండా వచ్చిన విద్యార్థులకు ఎలాంటి ఆలోచన లేకుండా చదువు మీదనే శ్రద్ధ వహించే విధంగా ఉంది ఇక్కడ. సో ఈ సాయిధామము మొత్తం 33 ఎకరాలలో స్థాపించారు. ఈ 33 ఎకరాలలో ఇప్పుడు మనం చూసుకుంటే స్కూల్ ఉంటుంది, సాయిబాబా మందిరం ఉంది, దత్తాత్రేయ స్వామివారిది ఉంది, అక్కడ భారతమాత విగ్రహం చూసుకున్నాము. అండ్ ఇప్పుడు అక్కడ వెళ్తే ఆచార్య నిలయం చూసుకున్నాం కదా ఇంత ముందుకు, అది గ్రంథాలయము. సో ఒక స్కూల్కి సంబంధించినది కానీ అసలు ఎంత బాగా వీళ్ళు ఏర్పాటు చేశారంటే ఇక్కడికి వస్తే బయటకు వెళ్ళొద్దు, ఇంకా దేనికి బయటకు వెళ్ళకుండా అంత మంచిగా వీళ్ళు నిర్ణయాలు తీసుకొని హ్యాపీగా మంచిగా పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీన్ని ఏర్పాటు చేశారు. సో చాలా సంతోషం. అందులో మనకి ఉచితంగా విద్య అందిస్తారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట చూస్తున్నారు కదా మీరు, విద్యార్థులకి ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి ఎంతెంత ఫీజులు తీసుకుంటారో బయట ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ, ఇక్కడ మాత్రం ఉచితంగా విద్య అందిస్తున్నామని చెప్తున్నారు. సో ఇది చాలా హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే విద్య ఇప్పుడు విద్య ఉంటే మనము ఏదైనా చేయొచ్చు. చదువుకొని ఉన్నాం అనుకోండి మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. సో అలాంటిది ఇప్పుడు ఆ విద్యనే మనకి ఉచితంగా లభిస్తుందంటే చాలా హ్యాపీయే కదా. ఫ్రెండ్స్ మనం ప్రస్తుతానికి గోవుల దగ్గర ఉన్నాము. వీరు ఒక 50 గోవులని ఇక్కడ పెంచుతున్నారంట. ఈ 50 గోవులు వీరి పాలు వస్తాయి కదా, ఈ పాల ఉత్పత్తిని ద్వారా మనకి నెయ్యి, వెన్న ఇవన్నీ తీసి వచ్చిన ప్రజలకి ఇక్కడ విక్రయిస్తారంట. చూడండి అవి రానంగానే మంచిగా వస్తున్నాయి, అవి చూడండి, అవి పిలిస్తే కూడా వచ్చేస్తున్నాయి. పేర్లు కూడా ఉన్నాయి, రుద్ర అని చెప్పి అట్లా పిలుస్తున్నారు. చూడండి ఎంత బాగా ఫ్రెండ్లీగా ఉన్నాయి చూడండి. సో మనలాగానే వాటికి మాటలు కూడా అర్థమైపోతుంది, రండి అనగా యథార్థానంగానే వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా చూస్తున్నాయని. సో ప్రశాంతంగా మంచిగా ఉన్నాయి చెట్ల కింద. ఇప్పుడు మనం సురభి గోశాల అని చూస్తున్నాం కదా, ఇది స్థాపితం 1992 అంట. సో మనం అక్కడ గోవులు అని చూసుకున్నాం కదా, ఆవులను కూడా, ఆ ఆవులని ఇప్పుడు ఏంటంటే ఎండ పడుతుంది కాబట్టి వేడి ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చెట్ల కింద కట్టేసారు కదా. సో మళ్ళీ సాయంత్రం వాటన్నిటినే ఈ గోశాలకు తీసుకొని వచ్చేస్తారు. ఇంకా ఈ గోశాలకు తీసుకొచ్చేసి మళ్ళీ మార్నింగ్ ఎండ స్టార్ట్ అయిన బట్టే మళ్ళీ తీసుకెళ్ళి చెట్ల కింద కట్టేస్తారంట. ఫ్రెండ్స్ ఇది చూస్తే గోశాల చూసుకున్నాం కదా ఇంతకుముందుకు, ఈ పక్కనే ఉన్నది ఇది గడ్డి, ఈ ఆవులకు మేత వేయడానికి, చూడండి ఆహారం వేయడానికి
ఇక్కడ ఏర్పాటు చేసిర్రు చూడండి, మొత్తము మంచిగా నీట్గా ప్యాక్ చేసేసి అవసరం ఉన్న మేరకు తీసేసుకొని వాటికి వేసేసి మిగతాదంతా ఇట్లా స్టోరేజ్ చేసారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కటి ఒక సిస్టమేటిక్గా ఏర్పాటు చేసారు. స్కూలే కాదు, గ్రంథాలయము, స్కూలు, ఆచార్య నిలయము, అండ్ ఇక్కడ చూసుకుంటే ఆ పక్కన నేను ఇంతకుముందు స్కూల్ అని చెప్పినా కదా, అది స్కూల్ కాదంట, అది వృద్ధాశ్రమం అంట, ఇప్పుడు లేదంట అది. సో ఇదొక కరెక్షన్ చేసుకుంటున్నా, సారీ, అదే ముందుగా నేను స్కూల్ అని చెప్పిన, ఇదంతా వృద్ధాశ్రమం అంట. ఇది ఇప్పుడు లేదని చెప్తున్నారు వారు, మరి ఎందుకు లేదా తెలుసుకుందాము ఒకవేళ వీలైతే, ఓకేనా. సో ప్రశాంతంగా ఉంది చూడండి, అసలు చాలా మంచిగా ఏర్పాటు చేసారు, అసలు మస్తు అనిపిస్తుంది కదా. ఏంటంటే ఇలాంటి ప్లేస్లో ఉంటే అసలు మనకు ప్రశాంతత లభిస్తుంది, అసలు మంచిగా అనిపిస్తుంది. పిల్లలకు అసలు చాలా అదృష్టవంతులు చెప్పగలుగుతాను నేనైతే, ఇలా చదువుకున్న వాళ్ళు. అంత మంచిగా ఉంది ఇక్కడ, ఏ టెన్షన్ లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, బయట అసలు చిన్న పిన్ డ్రాప్ సైలెన్స్, అసలు అంత సౌండ్ లేకుండా, ఈ బండ్ల సౌండ్లు ఇవన్నీ లేకుండా అసలు ప్రశాంతంగా చదువుకోవచ్చు పిల్లలు అయితే ఇక్కడ. సో మనం చూసుకుంటే ఇక్కడ మనం చూసినాం కదా, ఈ గోశాల దీని పక్కనే వాటి యొక్క ఆహారానికి సంబంధించినటువంటి గోదాం చూసుకున్నాము, ఆ మేతకు సంబంధించినది. దాని పక్కనే చూసుకుంటే ఇక ఆరోగ్య కేంద్రం ఉంది, వైద్యశాల. ఇక్కడ వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా సిక్ అయితే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి భవనం ఇది. ఇక్కడే వాళ్ళకి వైద్యం అందిస్తారు ఇంకా. సో ఏమైనా సివియర్గా అయితే బయటకు వెళ్ళడం తప్ప, మామూలుగా జ్వరం వచ్చినా, ఏదైనా కళ్ళు తిరిగి పడిపోయినా, ఇలాంటి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఇక్కడే వాళ్ళకి వైద్యం అందిస్తారు ఇంకా. సో ప్రస్తుతానికి మనం కళ్యాణ మండపం దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇది అంతా ఇక్కడ ఎవరైనా సాయిబాబా సన్నిధిలో ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుని ఉంటారు కదా, వారి కోసం కూడా ఇస్తారంట ఇక్కడ. అండ్ మిగతా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఇక్కడ చేశారని చెప్తున్నారు. ఒక 500 మంది కెపాసిటీ ఉందంట ఇక్కడ ఈ కళ్యాణ మండపానికి. ఆ 500 మంది కూర్చొని వీక్షించవచ్చు, ఏ ప్రోగ్రాం జరిగినా, లేదా కొన్ని శుభకార్యాలు కూడా చేసుకుంటారు ఇష్టం ఉన్న వాళ్ళు. బాబా సన్నిధిలో చేసుకోవాలనే వారు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ కోసం అని చెప్పి ఇది ఏర్పాటు చేసారంట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దీన్ని దుని అంటారంట. ఇక్కడ ఏంటంటే ఎప్పటికీ మన అఖండ దీపం అంటాం కదా, అదే తరహాలో ఇక్కడ ఎప్పటికీ దీపం వెలుగుతూనే ఉంటుందంట, 24 hours 365 days. ఇక చూడండి, కనబడుతుంది అనుకుంటున్నా. సో ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుందంట ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది మేధాశక్తి ప్రోగ్రామ్ అని ఉంది కదా, 7th నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇది ఏర్పాటు చేశారు. ఇప్పుడు సమ్మర్ కదా, ఈ సమ్మర్లో హాలిడేస్ కాబట్టి వాళ్ళకి ఈ శిక్షణలన్నీ అందిస్తారంట. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, చూడండి కుస్తీ పోటీలు కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఇక స్విమ్మింగ్ పిల్లలకి చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్. ఎవరైనా మన ఛానల్లో వీడియో చూస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న ఈ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్లో ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇక్కడ సాయిధామం దగ్గరికి. సో మంచిదే కదా, సమ్మర్లో ఇంటికాడ ఊరికే ఉండే కంటే ఇలాంటివి నేర్చుకుంటే మంచిదే కదా. ఫ్రెండ్స్ సాయిధామం ఎట్లా అనిపించింది, సాయిబాబా దర్శనం చేసుకున్నారు కదా, ఎట్లా అనిపించింది చెప్పండి, కామెంట్ చేయండి. ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు మన ఛానల్లో చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా చూసినా కూడా వాళ్ళు కూడా కామెంట్ చేయండి. యాక్చువల్గా ఈ యొక్క ఈ టెంపుల్ గురించి వివరాలు తెలియజేసుకుందాం అనుకున్నాం, కానీ ఏమైందంటే గురువు లేరంట ఇక్కడ, అన్నీ తెలిసినటువంటి వారు. సో ఆయన ఈ రేపల్లి దగ్గర కూడా ఇంకొక టెంపుల్ ఉందంట, అక్కడికి వెళ్ళిరంట. అక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ 2 రోజులు టైం పడుతుందని చెప్పారు, అందువల్ల చెప్పించలేకపోయినా. కానీ మీరెవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రండి, మీ పిల్లల్ని తీసుకొని, చాలా మంచిగా ఉంటుంది. అంత మంచి టెంపుల్, అంత మంచి ప్రదేశం కూడా, అంత బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, మీరు వచ్చి చూడండి, మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి మనము ఇంకా మా మామ వాళ్ళ విలేజ్కి వెళ్దాం. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చెప్పినా కదా, అక్కడికి వెళ్ళి ఇక మన పని చూసేసుకొని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోదాం ఇంకా. సో ఈ నుంచి స్టార్ట్ అయిపోదాం ఇంకా. మేము స్టార్ట్ అయిపోయినాం సాయిధామం నుంచి. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ పర్వతాపూర్ నుంచి వెళ్ళిపోదాం. ఇంకా పెద్ద పర్వతాపూర్ ఉంటుంది ముందర ఊరు, ఆ నుంచి డైరెక్ట్గా దొంగగారం వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం ఇంకా మళ్ళీ. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనము పెద్ద పర్వతాపూర్ గ్రామంలో ఉన్నాము.
ఇంకా ఇక్కడ నుంచి ఇక వెళ్ళిపోవాలా. ఇక్కడ ఏదైనా వాటర్ బాటిల్ తీసుకున్నాము. అసలు ఒళ్ళు దూపైతుంది. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. నా ఫేవరెట్ టిఫిన్ చేద్దాం అనుకున్నా, ఉంటుందో ఉండదో తెలియదు. ట్రై చేద్దాము, ఉంటే మాత్రం ఖచ్చితంగా టిఫిన్ కూడా తిన్నాము. వచ్చి ఇక్కడ చూసుకుంటాం కదా, ఇది పర్వతాపూర్ది చెరువు ఇది. సో నీళ్ళు బాగానే ఉన్నాయి ఇప్పటికి కూడా, ఎండాకాలం అయినా కూడా ఇక్కడి వరకు నీళ్ళు ఉన్నాయి. వర్షాలు ఏమైనా పడినాయా నిన్న మొన్న. సో ఇది బొమ్మలారం రోడ్ ఫ్రెండ్స్. మనం వస్తే మామూలుగా ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి డైరెక్ట్గా అక్కడ అమ్మవారి టెంపుల్ చూసుకున్నాం కదా, గట్టు మైసమ్మ టెంపుల్. ఆ గట్టు మైసమ్మ టెంపుల్ నుంచి వస్తే ఈ రోడ్లో నుంచి వస్తాము మనం. ఎందుకంటే సాయిధామం దగ్గరికి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఇక డైరెక్ట్ ఇట్లనే వచ్చినాం. మళ్ళీ రిటర్న్ ఎందుకు పోవడం అని చెప్పేసి. ఫ్రెండ్స్ కాజీపేటలో ఉన్నాం ఇప్పుడు. ఇదంతా కాజీపేట గ్రామం. ఫ్రెండ్స్ చికెన్ మామిడి గ్రామానికి వచ్చేసినాం. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇది. ఇంతకుముందు కూడా చెప్పినా కదా, ఇక్కడ పని ఉంది కొద్దిగా, అందుకే వచ్చిన. ఇక్కడ టిఫిన్స్ ఉంటే టిఫిన్స్ చేద్దాం, ఎందుకంటే ఆకలి అయిపోతుంది ఫుల్గా. పొద్దున ఏం తినలేదు పొద్దున్న నుంచి. ఆ టిఫిన్లు తినేసి ఇక మా మామ దగ్గరికి పోవాలి. ప్లస్ బ్యాడ్ లక్ అయిపోయింది, టిఫిన్స్ అన్నీ అయిపోయినాయి. అప్పుడేక ఇక మా మామ దగ్గరికి పోతున్నాము. పోయిన తర్వాత అక్కడే ఏదైనా ఒకటి వండుకున్నాం వీళ్ళు ఉంటాయి. చికెన్ బొక్కని తెచ్చుకొని వండుకున్నాం వీళ్ళు ఉంటాయి. లేదంటే ఇక డైరెక్ట్ పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం ఇంకా. సో ఇది మా మామూలు ఇంటికి దారి ఇది. అక్కడ వాటర్ ట్యాంక్ చూస్తున్నాం కదా, ఇది కొత్త కట్టిరు. అక్కడ కనబడుతుంది, ఆ గడ్డ మీద కనబడుతుంది కదా, ఈ రెండు పాత ఇవి. ఇది మా మామూలు ఇల్లు. ఇంతకుముందు పెద్దగా ఉండే, ఇప్పుడు కూల్చేసారు అంతా. మా మామ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇంకా లోపలికి వెళ్ళిపోదాము, ఓకేనా. ఇక ఇదే దారి. ఇంతమంది చాలా పెద్దగా ఉండే, చూపిస్తా ఎక్కడ ఉండదు అనేది, ఓకేనా. ఇదే చిన్నగా కట్టేసారు చూడండి. సో ఇది కిచెన్. ఇక్కడ ఎవరు ఉండరు ఎక్కువ, అందుకే ఇట్లా ఉంది, ఏమనుకోవద్దు. సో ఇది చిన్న రూమ్. ఇది చిన్న రూమ్. ఎవరు ఉండరు, మామూలుగా అట్లా ఎప్పుడన్నా వస్తే ఉండడానికి కానీ చేసారు. ఇది హాలు చూసారు కదా. బయట కూడా చూపిస్తా ఇల్లు మొత్తం, ప్లేస్ ఎంత ఉండే, అసలు ఇల్లు ఎంత పెద్దగా ఉండే అని, ఓకేనా. ఇప్పుడు చూపిస్తా ఇక్కడ ఎంత పెద్దగా ఉండను ఇల్లు. ఇప్పుడు అక్కడే వెళ్తున్నాం. ఇప్పుడు ఏంటంటే అది పాతగా పెంకుటిల్లు ఉండే, ఆ పెంకుటిల్లు ఏమైందంటే కూలిపోయింది, అంతా ఖరాబ్ అయిపోయింది. ఎప్పుడు కట్టిన ఇల్లు కదా, ఉండదు కదా. ఇగో ఇదంతా ప్లేస్ అదే, ఇదంతా పెద్ద ఇల్లు ఉంటుండే ఇక్కడ. ఇదంతా చూడండి, ఇదంతా ఇల్లు ఉంటుండే. ఇప్పుడు ఈ చిన్న దాంట్లో కట్టేసింది. అది హౌస్, అది నీళ్ళు నింపుకోవడానికి ట్యాప్ వస్తాయి. ఫ్రెండ్స్ చికెన్ చేసుకున్నాం మా మామూలు ఇంటి దగ్గర. ఇక టైం లేట్ అయిపోయింది, పొద్దున్న టిఫిన్ చేయలే కదా. ఇక టిఫిన్ చేయలే కాబట్టి ఇక మంచిగా చికెన్ చేపించేసుకున్నాం. సో టేస్ట్ చేద్దాం. సూపర్. నిజం చెప్పు, కెమెరా పెట్టినా అని చెప్పు. నిజంగా సూపర్ ఉంది టేస్ట్. సో తిన్నాక కలుద్దాం ఇక. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా మామూలు ఇంటి కాడ మంచిగా చికెన్ కూడా వండుకున్నా, తినేసిన, అయిపోయింది. సో ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేసి వస్తున్నా. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తా. అంతవరకు సెలవు, నమస్తే. మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.